రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. రాబోయే ఖర్చుల్ని ఒక పెద్ద ఖర్చులు కానివ్వండి, పిల్లల చదువులు కానీ, పెళ్ళిళ్ళు అట్లాంటి ఖర్చుల్ని ఎట్లా తట్టుకోవాలి, దానికోసం ఇప్పటి నుంచి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి మిడిల్ క్లాస్ వాళ్ళు అని? మీరు మొదటి రోజు నుంచి చేయాల్సిందేనండి. ఇలా చిన్నప్పటి నుంచి పిల్లలకి, ఆడపిల్లలకి బంగారం చేర్చుకోవాలి, ఎంతో కొంత మగ ఇద్దరు పిల్లలకి చదువులకి చేర్చాలి. ఏదైనా సేవ్ చేశాకే మనం ఒక 50 వచ్చింది చెప్తాం కదా మీనా, 50లో నుంచి ముందు పిల్లల చదువులకో ఫ్యూచర్కో డబ్బులు తీసి పక్కన పెట్టాలి. వీళ్ళకి ఆఫీసుల్లో అయితే పిఎఫ్లు కట్ అయిపోతాయి, పిఎఫ్ డబ్బులు మాత్రం తీసేసుకోవద్దు. ఎప్పుడు కూడా వర్క్ చేసేవాళ్ళు పిఎఫ్ ఉందని తీసేసుకుని ఖర్చు పెట్టేశారా ఎప్పటికీ మన జీవితానికి సెక్యూరిటీయే ఉండదు. సడన్ గా ఇన్కమ్ లేని రోజులు కూడా వస్తాయి. మన కరోనా టైంలో ఇన్కమ్ లేని రోజు అలాంటి టైం ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ వచ్చినప్పుడు మనం ఏదైనా మొదటి నుంచి సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా 50 వచ్చాక ఎలా తట్టుకోవాలి అంటే ఏం చెప్తామండి, అప్పుడు ఏం చేయలేకపోతాం. మనం 20-25లో సంపాదన మొదలుపెట్టిన నాటి నుంచే ఆడగాని మగ కానీ సొంతంగా కొంచెం సేవింగ్స్. ఇవాళ రేపు ఎట్లా కనపడుతుంది తెలుసా, ఇవి 3-4 విన్న కేసులే చెప్తున్నా. భార్య భర్త ఇద్దరు సంపాదిస్తారు. ఆయన ఏమంటాడంటే నాదంతా సేవ్ చేస్తా, నువ్వే ఖర్చు పెట్టు అని చెప్తాడు. ఆడ మా అమ్మాయే పాపం పనే వచ్చినా కూడా ఈ ఇంటి ఖర్చు అంతా చేస్తుంది. సడన్గా వీళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుంది. ఆయన నీ డబ్బులు ఇవ్వు, డబ్బులు తీయి అంటే నేను అందులో ఎందులోనే పెట్టాను, ఇప్పుడు రావంటాడు. అంటే నేను ఆడవాళ్ళని ప్రోవోక్ చేస్తున్నానని భావించకండి, చచ్చినా ఒప్పుకోవద్దు, పొరపాటును కూడా ఒప్పుకోవద్దు. మీరు ఇద్దరు కలిసి సంపాదించేటప్పుడు కలిసి ఇళ్ళు కొంటారు, కోబారోవర్గా భార్యలతోటి సంతకం పెట్టిస్తారు, ఇద్దరు లోన్లు కడతారు. జరుగుతోంది అట్లా ఆఫీసులు. ఇప్పుడు మేమైనా ఏదైనా హోమ్ లోన్కి వెళ్ళాలంటే సార్ మీరు మేడంతో సంతకం పెట్టించండి సార్ అని చెప్తారు. కోబారోవర్స్ ప్రతి బ్యాంకు వ్యవహారంలోనూ కోబారోవర్లు ఉంటారు. భార్యను పెట్టిస్తే అప్పుడు లోన్ ఎక్కువ వస్తుంది అదే చెప్తారు కదా. సరే అది నిజమే అనుకో. అయితే ఇలా ఇచ్చేటప్పుడు ఇంట్లో ఖర్చు పెట్టేటప్పుడు ఆడవాళ్ళు ఖచ్చితంగా పుట్టింటికి ఇవ్వడానికో నువ్వు ఖర్చు పెట్టుకోవడానికో కాదు, ఫర్ ఫ్యామిలీ సేక్, కుటుంబం కోసమే ఖచ్చితంగా ఎవరి సేవింగ్స్ వాళ్ళకి ఉండి తీరాలి. మీ స్పౌజ్ని, భార్యని కానీ భర్తని కానీ అడిగే హక్కు మీకుంది. మీరు విడిగా నువ్వేం సేవ్ చేస్తున్నావు, ఫ్యామిలీ సేవింగ్స్ కాకుండా నీది నువ్వు ఏం సేవ్ చేసుకున్నావు అని అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు అడగచ్చు, ఒకరికొకరు చెప్పాలి కూడా. ఓపెన్గా క్లారిటీగా ఉండాలి. నీ దగ్గర సేవింగ్స్ ఉన్నాయి తీయి, అవి వాళ్ళని వాడించేసేద్దామని మాత్రం చూడబోకండమా. అది మీ ఫ్యామిలీని క్రైసిస్లోకి తీసుకెళ్తుంది. ఈ వెనకాలన్న సేవింగ్స్ సడన్ ఖర్చుల నుంచి రేపొద్దున రాబోయే ఫ్యూచర్లో ఏదైనా ప్రమాదవశాత్తు ఇద్దరికి అనకూడదు కానీ ఉద్యోగాలు పోవచ్చు. అలాంటి పరిస్థితి ఉంది కదా ఇప్పుడు విదేశాల్లో వచ్చేసింది, మనకు కూడా ఇక్కడ తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు. భర్త పేరుతో ఇల్లు కొంటారు మేడం, అది భార్యమో లోన్ కడతా ఉంటుంది. అట్లాంటి సందర్భంలో కూడా కోబారోవర్గా నువ్వు సంతకం పెట్టు 50-50 కడదామంటే నా పేరు ఉందా లేదా అని ఆడవాళ్ళు అడగాల్సిందే. దాని మీద కొట్టుకు చచ్చిపోతారు, చాలా పోట్లాట అవుతుంది. అయినా సరే ముందు జాగ్రత్త చాలా మంచి, జాగ్రత్త చాలా అవసరం. రేపొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే ఇరుక్కునే బదులు ఇది మాత్రం అడగండి. లేదా కొంతమంది ఎలా చెప్తారు, మనం ఇది నా పేరు మీద కొందాం, నెక్స్ట్ టైం తీసుకునే దాన్ని నీ పేరు మీద కొందాం. అలా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఇలాంటి వ్యవహారాల్లో మీదంటూ కొంత సేవింగ్స్ ఉంచుకోండి. తల్లి వైపు ఆడపిల్లలు వాళ్ళ అమ్మ వైపు తమ్ముడికో అన్నయ్యకో లేకపోతే అక్క చెల్లెలు పెళ్ళికో వాటికో డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇది లెక్కపత్రం లేకుండా ఇవ్వబోకండి. దీనికి ఒక లెక్క, ఒక అకౌంటు, మీరు ట్రాన్స్ఫర్ చేసినట్టు ప్రూఫ్స్ ఉంచుకోండి అమ్మా. ఈ రోజున ఇలాంటి పిచ్చి మాటలు చెప్పడం నాకు చాలా సిగ్గుగా అవమానకరంగా అనిపిస్తుంది, కానీ చేయాల్సిందే ఇట్లా. ఏ ప్రూఫ్స్ లేకుండా వేలకు వేలు లక్షలకు లక్షలు పుట్టింటికి ఇచ్చేశారంటే మీ డబ్బు మీకు వెనక్కి రాకపోవచ్చు. అసలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు చిన్న కుటుంబం అమ్మ, ఒక ఆడపిల్లని బాగా చదివిచ్చారు, ఆ పిల్లకి చదువు వచ్చింది, చదివిచ్చారనుకో, అమ్మాయి మంచి ఉద్యోగంలో ఎక్కింది, ఎంతో కొంత బాధ్యత తీసుకోవాలి కదా. మరి ఇప్పుడు 50% ఆస్తి ఆడపిల్లలకి ఇవ్వాలని మనకు తీసుకొచ్చామా చట్టం, తెచ్చాం కదా. మరి అమ్మాయిలకి బాధ్యత లేదు. యాక్సెప్ట్ చేసే ఫ్యామిలీస్ కూడా ఉండాలి కదమ్మా. కాంట్రవర్సీ, అదొక కాంట్రవర్సీ అయినప్పటికీ, కాంట్రవర్సీ అయినా కూడా యాక్సెప్ట్ చేసే ఫ్యామిలీస్ ఉండాలి. ఆడపిల్లలు ముందు నుంచి ఇస్తున్నాము మేము ఇస్తాము అని పెళ్ళప్పుడు భర్తలతో మాట్లాడుకుంటారమ్మా. ఇప్పుడు సమాజం ఎట్లా చాలా ముందంజ వేసాము, ఆడవాళ్ళు చాలా ముందుకెళ్ళారు. కానీ పప్పులో కాలేసేది కూడా అదే దానిలాగా ఉంటుంది. బ్రదర్స్కి తమ్ముళ్ళకి మీ డబ్బులతోటి వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా మాత్రం చెయ్యొద్దు. వాళ్ళ అవసరాలకి డబ్బు ఇవ్వండి. ఖచ్చితంగా ఇది నాకు వెనక్కి తిరిగి ఇవ్వాలి, నాకు అవసరమైనప్పుడు ఇవ్వాలి, నువ్వు నా డబ్బు మీద నువ్వు కూర్చుని ఉండద్దు, నువ్వు ఏదైనా ఉద్యోగం చేసి పిల్లల్ని తమ్ముళ్ళని చదివించుకోండి, ముందుకు తీసుకెళ్ళండి. వాడి తర్వాత కుటుంబ భారం వహిస్తాడు. నేను ఇవ్వదలుచుకున్నానంటే ఎంతో కొంత లిమిట్ పెట్టుకో.
లిమిట్ తర్వాత మాత్రం ఇవ్వద్దమ్మా. ఈ డబ్బు వ్యవహారాలు చాలా ఇబ్బంది పెడతాయి. తర్వాత మీకు ఈ మన సంబంధాలు దూరం అయిపోతాయి. ఎస్ తమ్ముళ్ళకి వివాహాలు అవి అయిపోయాక చాలా ఇబ్బంది పడతారు. పేరెంట్స్ తోటి కూడా ఇవాళ రేపు సమస్య వస్తుంది కీర్తి. చెప్తున్నా కదా, కొన్ని మాటలు మాట్లాడడానికి చాలా అవమానకరంగా, బాధగా, కష్టంగా ఉంటుంది. నో ఇండివిజువల్ ఇస్ ద సేమ్ కదా, అందరూ ఒకేలాగా ఉండట్లేదు ఉండటంలా సమాజం. అందరూ ఎందుకంటే commercial life. డబ్బు పెద్ద పీట వేయబడుతోంది కదా. Yes. మనం అలాంటప్పుడు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడమే మంచిది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మేడం గారు, సపోజ్ ఎవరన్నా నేను అప్పు తీర్చగలను అనే ధైర్యంతో 50 లక్షల లోన్ తీసుకొని కొన్నాళ్ళు కట్టగలుగుతారు, కానీ తర్వాత కట్టలేకపోవచ్చు. దాని నుంచి బ్యాంక్ వాళ్ళ నుంచి కూడా నోటీసులు వస్తాయి, సీజ్ చేస్తామని. అట్లాంటప్పుడే వాళ్ళు ఎలా చేసుకోవాలి? ఎలా చేయాలంటే, ఇప్పుడు 50 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నారనుకోండి. 50 లక్షలు మీకు ఒక బ్యాంకు లోన్ ఇచ్చిందంటే మీ దగ్గర ఏం చూసి లోన్ ఇచ్చి ఉంటుంది? అదేదో చూపించారు కదా. ఎంత చూపించుంటారు? మామూలుగా ష్యూరిటీ చూపిస్తారు ముందు. పైగా ఇళ్ళకి లోన్ అంటే ఫుల్ మొత్తం డబ్బంతా బ్యాంక్ ఇవ్వదు కదా, 60% ఎంతో ఇస్తుంది, అంతేనండి. ఒక 60% ఇస్తుంది. అంటే మిగిలిన 40% నీ దగ్గర ఉందా? ఉండుంటుంది కదా. ఈ 40 కట్టేసి పై 60 బ్యాంక్ లోన్ తీసుకున్నారు. పైగా ఒక 50 లక్షలు ఇచ్చేటప్పుడు బ్యాంక్ ఏం చూస్తుందండి? ముందు మనకి రోజు ఫోన్లు వస్తాయి, గమనించండి అందరూ. మీకు 10 లక్షల లోన్ వస్తుంది, 5 లక్షల లోన్ వస్తుంది, మీ షూరిటీ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, అక్కర్లేదు, ఇవక్కర్లేదు బోల్ అని చెప్తారు. తీరా అక్కడికి వెళ్ళాక అత్తే ఇత్తే అని 36 కాగితాలు తీస్తాం. చాలా తీయాల్సి వస్తుంది. ఎవరో బాగా ఎస్టాబ్లిష్డ్గా ఉన్న డాక్టర్లకి చాలా డబ్బు బ్యాంకు లాకర్ల దీంట్లో అకౌంట్స్లో ఎక్కువ అమౌంట్ రెగ్యులర్గా పడి ఆ డబ్బు తీయకుండా ఉన్న వాళ్ళకి అయితే ఒక 5-10 ఇస్తారు. 50 లక్షలు ఎవరికి ఇవ్వరు. మామూలు వాళ్ళ ఉద్యోగస్తులకి ఇవ్వరు కదా. ఇచ్చారంటే మీ పే స్లిప్ చూసి ఇచ్చి ఉండొచ్చు. ఇది జనరల్ ఐడియాతో చెప్తున్నానంటే, నాకేం బ్యాంకింగ్ ఐడియాస్ లేవు, జనరల్ ఐడియానే ఇది. మీ పే స్లిప్ను చూసినప్పుడు, లేదా మీరు ఏదైనా ష్యూరిటీకి ఒక వస్తువు చూపించి, ఒక ఇల్లో బాకిలో స్థలమో ఏదైనా చూపిస్తే అవి మీవి కావా? పే స్లిప్ మీకు ఊడిపోయే ఉద్యోగం, దాన్ని చూసి పే స్లిప్ కూడా ఒక సంవత్సరమో ఎంతో కావాలమ్మా, సంవత్సరం 2 ఏళ్ల పాటు ఇంత కావాలి. సడన్గా మీకు ఎందుకు కట్టలేకపోతున్నారు? మీరు ఇది ఉంచుకుని వేరే ఏమైనా లోన్లు తీసేసుకున్నారా? వేరే ఏదైనా ఖర్చు పెట్టేశారా? అది ఆలోచించాలండి. మీరు ఇల్లు సీజ్ చేయాల్సి వస్తే కళ్ళు మూసుకుని ఇల్లు ఇచ్చేయండి, నా మాట విని. అదే మంచిది అంటారా? 100% అదే మంచిది. మీరు ఇంకో చోట అప్పు తెస్తారు. బ్యాంక్ లోన్కి పెట్టే డబ్బు వడ్డీ కంటే బయట నుంచి తెచ్చే వడ్డీ చాలా ఎక్కువ. కష్టపడి కట్టిన డబ్బు మీరు ఏం చేయాలి? ఇలాంటప్పుడు మీరు ఒక పెద్ద లోన్ పెట్టుకున్నప్పుడు మిగిలిన ఖర్చులు కట్ చేసుకోవాలి. అంతేనా? మనం చూడండి, ఒక కూర పులుసు పచ్చడి ప్లాన్ చేస్తాం. 1 కేజీ కూర వండుకున్నాం అనుకోండి మనం ఒక 5గురికి. ఇంత గిన్నెడు సాంబార్ పెడతామండి? పెట్టం కదా. గిన్నె సాంబార్ చిన్నది, కొంచెం ఆవకాయ ఉన్నా సరిపోతుంది. పెరుగు ఒక 2 గరిటెలే ఉన్నాయి, దాన్ని ఏం చేస్తాం మనం? మజ్జిగ చేసి నీళ్ళు పోసి వేసుకుంటాం. ఇది ప్లాన్ చేస్తామా? ఇదే ప్లాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా చేయాలండి. పెద్ద లోన్ తీసుకున్నప్పుడు మీరు ఇతరత్రా చిన్న చిన్న ఖర్చులు చేయొద్దు. బంగారాలు కొనబోకండి, కొంచెం తగ్గించుకోండి. హోమ్ లోన్ కొంత మటుకు కట్టేశాక వేరే ఖర్చులు వేరే తగ్గించుకోమంటారు. ఖర్చు ఖచ్చితంగా వేరే లోన్లకి వెళ్ళొద్దు, వేరే ఈఎంఐలకి వెళ్ళబోకండి. మీరు అవన్నీ కట్టేసి బ్యాంకు కట్టే టైంకి మీకు ఏదైనా ఉద్యోగంలో క్రైసిస్ వచ్చిందనుకోండి, ఈ బ్యాంక్ లోన్లు ఎలా ఉంటాయండి? చేతిలో నుంచి డబ్బులు ఎవ్వరూ తీసుకోరు, మన అకౌంట్స్ నుంచే కదా వెళ్తాయి. శాలరీ అకౌంట్ అటాచ్ చేస్తాం, అకౌంట్ అటాచ్మెంట్ ఉంటుందా? మరి శాలరీ అకౌంట్ అటాచ్ చేసినప్పుడు శాలరీ పడట్లేదు అని తెలియగానే బ్యాంక్ వాడు ఆగిపోతారు, బ్యాంక్ వాళ్ళు పట్టేసుకుంటారు. మీరు శాలరీ పడకపోతే మీ ఇల్లు గడిచే మార్గము, ఈ బ్యాంక్ లోన్కి కావాల్సిన డబ్బు ఈఎంఐ నెలకు కట్టాల్సింది వేయగలిగే సత్తా ఉండాలి మీకు. ఇంకొక అకౌంట్లో కొంత డబ్బు అయినా ఉండాలి, ఇంకో ఇన్కమ్ అయినా ఉండాలి, స్పౌస్ ఇన్కమ్ అయినా చూపించగలగాలి. మీరు వేరే ఖర్చులు పెట్టేసుకుని మీ దగ్గర దాచిపెట్టుకునే డబ్బంతా అవగొట్టేసుకుంటే ఇది చేయలేకపోతారు. ఎప్పుడైనా సరే 2 పెద్ద లోన్లు, ఒక కార్ లోను, ఒక ఇంటి లోను ఉంటే మిగిలిన ఖర్చులు తగ్గించుకోండి. మనం హెవీగా టిఫిన్ తిన్నప్పుడు రైస్ తక్కువ పెట్టుకుంటాం, ఇది అప్లై చేయండి. అన్నం తక్కువ తింటాం, లేదా పొద్దుటిది మానేసి మధ్యాహ్నం బ్రంచే చేస్తాము, బ్రేక్ఫాస్ట్ మానేసి. అవి ఎట్లా ప్లాన్ చేస్తామండి? అంత చిన్న ప్లానింగే ఇంత పెద్ద విషయంలో కూడా చేయొచ్చు. మీరు పెద్ద లోన్ తీసుకుని కట్టలేకపోయారు అంటే మీరేమైనా దొంగ పే స్లిప్లు అవి చూపించి ఉండొచ్చు. అలాంటి వాటికి వెళ్తే ఇలాంటి ఇబ్బంది అవుతుందండి. నిజాయితీగా ఉంటేనే మనం ఇది చేయగలుగుతాం.